హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ కార్తీక మాసంలో స్పెషల్గా చేసుకునే ఆవపెట్టిన కందా బచ్చలి కూర ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా టేస్టీగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కందా బచ్చలి కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, 400 గ్రాముల కందను శుభ్రం చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కందను కర్రీ చేసుకున్నప్పుడు దురద లేకుండా ఎలా శుభ్రం చేసుకోవాలో కామెంట్ సెక్షన్లో అడగండి, వీడియో తీసి పెడతాను. ఇలా శుభ్రం చేసుకున్న కందను ఒక చిన్న కుక్కర్లో వేసుకోవాలి. మరియు 1 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు మరియు కొద్దిగా వాటర్ వేసుకుని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక చిన్న రోటిలో నానబెట్టుకున్న ఆవాలు, కళ్ళుప్పు, 2 ఎండుమిరపకాయలు, చిన్న అల్లం ముక్కను వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఆవ పేస్ట్లో ఒక చిన్న స్పూన్తో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా చేయటం వలన ఆవ పేస్ట్ చేదు రాకుండా ఉంటుంది. కుక్కర్ ప్రెషర్ పోయిన తరువాత మూత తీసుకోవాలి. తరువాత 230 గ్రాముల బచ్చలి కూరను శుభ్రం చేసుకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరియు కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మూత పెట్టి మరొకసారి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ తీసేసి పప్పు గుత్తుతో మెదుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే వంటకాల్లో ఈ కందా బచ్చలి కూర అనేది అత్యంత సాంప్రదాయకమైన వంటకంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా పప్పు గుత్తుతో మెదుపుకున్న తరువాత మనం తీసుకుని ఉంచుకున్న వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక మట్టి పాత్రను పెట్టుకోవాలి. హీట్ అయిన తరువాత ఒక చిన్న గ్లాసుతో కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని సిమ్లో కాసేపు బాగా వేగనివ్వాలి. అలాగే 2 ఎండుమిర్చి కరివేపాకుని వేసుకుని వేగనివ్వాలి. మరియు 5 పచ్చిమిరపకాయలను చీరుకులుగా కట్ చేసుకుని వేసుకుని సిమ్లో మొత్తం అన్నిటినీ బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత ఉడికించుకున్న కందా బచ్చలి కూరని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తరువాత మూత తీసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని చిక్కగా రసం తీసుకుని వేసుకోవాలి. కొంచెం పులుపు తక్కువగా తినేవాళ్ళు లైట్గా తగ్గించి వేసుకోండి. చింతపండు రసం వేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు 1 స్పూన్ కారం వేసుకుని మరొకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, సాంప్రదాయకమైన ఈ కందా బచ్చలి కూర అనేది సాధారణంగా నిశ్చితార్థానికి, పెళ్ళిళ్ళలో, అలాగే గృహప్రవేశాలలో మరియు కార్తీక మాసం స్పెషల్ వనభోజనాలప్పుడు ఈ కందా బచ్చలి కూరను తప్పకుండా చేసుకుంటారు. లైట్గా రుచికి సరిపడా బెల్లం తురుమును కూడా వేసుకుని బాగా కలుపుకున్న తరువాత 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా కాసేపు చల్లారిన తరువాత మనం రెడీగా ఉంచుకున్న సరిపడా ఆవ పేస్టును వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకుని ఒక పూట మగ్గనివ్వాలి, లేదా కనీసం 1 అవర్ పాటైనా మగ్గాలి. అప్పుడే ఆవపెట్టిన కందా బచ్చలి కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేని ఆవపెట్టిన కందా బచ్చలి కూర రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.